హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగంలో 11వ భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను గురించి చూద్దాం. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన అధికారాల భౌగోళిక పరిధిని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ 245, 246, 248, 250. ఆన్సర్ ఆర్టికల్ 245. ఆర్టికల్ 245 ప్రకారం పార్లమెంటు భారతదేశాన్ని మొత్తానికి లేదా దేశంలోని ఏదైనా భాగానికి చట్టాలు చేయవచ్చు. అలాగే రాష్ట్ర శాసనసభ ఆ రాష్ట్ర పరిధికి మాత్రమే వర్తించేలా చట్టాలు చేయవచ్చు. పార్లమెంటు చేసే చట్టాలు దేశం వెలుపల ఉన్న భారతీయ పౌరులకు, వారి ఆస్తులకు కూడా వర్తిస్తాయి. భారత రాజ్యాంగంలో పేర్కొన్న అవశిష్ట అధికారాలు ఎవరికి చెందుతాయి మరియు దీనిని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? అవశిష్ట అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు అమెరికా నుంచి, కేంద్ర ప్రభుత్వానికి కెనడా నుంచి, ఉమ్మడి జాబితాకు ఆస్ట్రేలియా నుంచి, రాష్ట్రపతికి ఇంగ్లాండ్ నుంచి. అవశిష్ట అధికారాలు అనేవి ఎవరికి చెందుతాయి, అలాగే వాటిని అసలు ఏ దేశం నుంచి తీసుకున్నారు అనేది బిట్టు. ఆన్సరు అవశిష్ట అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి. అలాగే ఈ అవశిష్ట అధికారాలు అనేవి ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే కెనడా నుంచి తీసుకున్నాం. ఆర్టికల్ 248 ప్రకారం కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలో లేని ఏ ఇతర అంశమైనా అంటే సైబర్ చట్టాలు, ఉదాహరణకు చట్టం చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. దీనిని అవశిష్ట అధికారం అంటారు. ఈ విధానాన్ని మనం కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలో ఒక అంశంపై పార్లమెంటు చట్టాలు చేసేలా ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ తీర్మానం చేయవచ్చు? ఆర్టికల్ 246, 249, 252, 253. ఆన్సరు 249. రాజ్యసభకు హాజరై ఓటు వేసే వారిలో 2/3 వంతు మంది అంటే ప్రత్యేక మెజారిటీ సభ్యుల మద్దతుతో జాతీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టం చేయాలని తీర్మానం చేయవచ్చు. ఈ విధంగా పార్లమెంటు చేసిన చట్టం గరిష్టంగా 1 సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది. దీనిని ఎన్నిసార్లైనా పొడిగించవచ్చు. అంతర్జాతీయ ఒప్పందాలను లేదా ఐక్యరాజ్య సమితి నిర్ణయాలను అమలు చేయడానికి రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? ఆర్టికల్ 250, 251, 253, 254. ఆన్సరు ఆర్టికల్ 253. భారతదేశం సంతకం చేసిన ఏదైనా అంతర్జాతీయ ఒప్పందం, సంధి లేదా కాన్ఫరెన్స్ నిర్ణయాలను దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై కూడా పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. దీనికోసం రాష్ట్రాల అనుమతి అవసరం లేదు. ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై కేంద్రం చేసిన చట్టానికి, రాష్ట్రం చేసిన చట్టానికి మధ్య వివాదం తలెత్తితే కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది అని చెప్పే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 254, 256, 257, 258. ఆన్సరు ఆర్టికల్ 254. కేంద్ర, రాష్ట్ర శాసనాల మధ్య అస్థిరత లేదా వైరుధ్యం ఏర్పడితే కేంద్ర చట్టమే గెలుస్తుంది. అయితే రాష్ట్రం చేసిన చట్టానికి రాష్ట్రపతి ముందస్తు ఆమోదం లభిస్తే ఆ రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర చట్టమే చెల్లుతుంది. కానీ పార్లమెంటు తర్వాత కాలంలో ఆ చట్టాన్ని మార్చే అధికారాన్ని కలిగి ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి అభ్యర్థిస్తే ఆ రాష్ట్రాల కోసం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టం చేయడానికి వీలు కల్పించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 249, 250, 252, 255. ఆన్సర్ ఆర్టికల్ 252. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభలు తమకు ఉమ్మడిగా ఒక చట్టం కావాలని కోరుతూ తీర్మానం చేస్తే పార్లమెంటు ఆ అంశంపై చట్టం చేస్తుంది. ఈ చట్టం కోరిన రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన రాష్ట్రాలు కావాలనుకుంటే తర్వాత దీనిని ఆమోదించవచ్చు. ఉదాహరణకు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. రాష్ట్రాలు తమ కార్యనిర్వహణ అధికారాలను కేంద్ర చట్టాలకు లోబడి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు భంగం కలగకుండా ఉపయోగించాలని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆర్టికల్ 256, ఆర్టికల్ 257, ఆర్టికల్ 258, ఆర్టికల్ 260. ఆన్సరు ఆర్టికల్ 256. ప్రతి రాష్ట్రం యొక్క కార్యనిర్వాహక అధికారం పార్లమెంటు చేసిన చట్టాలకు అనుగుణంగానే సాగాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ రాష్ట్రాలు కేంద్ర ఆదేశాలను పాటించకపోతే ఆర్టికల్ 365 ప్రకారం ఆ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని భావించి రాష్ట్రపతి పాలన విధించవచ్చు. రాష్ట్రాల మధ్య వచ్చే నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఏ ఆర్టికల్ ద్వారా లభిస్తుంది?
ఆర్టికల్ 261, 262, 263, 264. ఆన్సర్ ఆర్టికల్ 262. అంతర్రాష్ట్ర నదుల లేదా నదీ లోయల నీటి వినియోగము, పంపిణీ, నియంత్రణపై వచ్చే వివాదాల పరిష్కారానికి పార్లమెంట్ చట్టం ద్వారా ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయవచ్చు. ఈ వివాదాలలో సుప్రీంకోర్టు లేదా మరే ఇతర కోర్టు జోక్యం చేసుకోకుండా పార్లమెంట్ చట్టం చేయవచ్చు. దీని కిందనే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956ను చేశారు. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక అంతర్రాష్ట్ర మండలి ఇంటర్స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? ఆర్టికల్ 260, 262, 263, 265. ఆన్సర్ ఆర్టికల్ 263. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర రాష్ట్రాల మధ్య లేదా రాష్ట్రాల మధ్య వివాదాలను విచారించడానికి, చర్చించడానికి ఒక కౌన్సిల్ అవసరమని భావిస్తే రాష్ట్రపతి దీనిని ఏర్పాటు చేయవచ్చు. సర్కారియా కమిషన్ సిఫార్సు మేరకు 1990లో మొదటిసారి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కమ్యూనికేషన్ సాధనాలు అంటే రైల్వేలు, జాతీయ రహదారులు మరియు సైనిక అవసరాల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 256, 257, 258, 259. ఆన్సర్ ఆర్టికల్ 257. ఆర్టికల్ 257 ప్రకారం రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులు, కమ్యూనికేషన్ సాధనాలు మరియు రైల్వే రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వవచ్చు. ఈ రక్షణ కోసం రాష్ట్రానికి అయ్యే అదనపు ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2, 3, 4, 5. ఆన్సర్ 3 రకాలు. భారత రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర సంబంధాలను 3 రకాలుగా విభజించింది. అవి శాసన సంబంధాలు ఆర్టికల్ 245 నుంచి 255 వరకు. రెండోది పరిపాలనా సంబంధాలు ఆర్టికల్ 256 నుంచి 263 వరకు. మూడోది ఆర్థిక సంబంధాలు ఆర్టికల్ 264 నుంచి 300 వరకు. అయితే 11వ భాగంలో కేవలం శాసన, పరిపాలనా సంబంధాలు మాత్రమే ఉంటాయి. ఆర్థిక సంబంధాలని 12వ భాగంలో ఉంటాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన అధికారాల విభజనకు సంబంధించి 7వ షెడ్యూల్లో ఉన్న 3 జాబితాలు గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఆర్టికల్ 245, 246, 247, 248. ఆన్సర్ ఆర్టికల్ 246. ఆర్టికల్ 246 ప్రకారం కేంద్ర జాబితాపై పార్లమెంటుకు, రాష్ట్ర జాబితాపై శాసనసభలకు, ఉమ్మడి జాబితాపై రెండింటికి చట్టాలు చేసే అధికారం ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో 97, రాష్ట్ర జాబితాలో 66, ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉండేవి. ప్రస్తుతం అవి వరుసగా కేంద్ర జాబితాలో 100, రాష్ట్ర జాబితాలో 61, అలాగే ఉమ్మడి జాబితాలో 52గా మారాయి. పార్లమెంట్ చేసిన చట్టాలను మెరుగ్గా అమలు చేయటం కోసం అదనపు కోర్టులను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఏ ఆర్టికల్ ఇస్తుంది? ఆర్టికల్ 246, 247, 248, 249. ఆన్సర్ ఆర్టికల్ 247. కేంద్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చేసిన చట్టాలు మరింత సమర్థవంతంగా అమలు కావడానికి అవసరమైతే కొత్త కోర్టులు లేదా ట్రిబ్యునల్లు ఏర్పాటు చేసే ప్రత్యేక అధికారం పార్లమెంటుకు ఆర్టికల్ 247 ద్వారా లభిస్తుంది. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఏ ఆర్టికల్ ద్వారా లభిస్తుంది? ఆర్టికల్ 248, 249, 250, 251. ఆన్సర్ ఆర్టికల్ 250. దేశంలోని జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రాల అనుమతి లేకుండానే రాష్ట్ర జాబితాలో ఏ అంశంనైనా పార్లమెంటు చట్టం చేయవచ్చు. అయితే అత్యవసర పరిస్థితి ముగిసిన 6 నెలల తర్వాత ఈ చట్టాలు ఆటోమేటిక్గా రద్దయిపోతాయి. ఆర్టికల్ 249 మరియు ఆర్టికల్ 250ల కింద పార్లమెంటు చేసిన చట్టాలకు రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలకు మధ్య వైరుధ్యం వస్తే ఏది చెల్లుతుందని ఆర్టికల్ 251 తెలుపుతుంది. రాష్ట్ర చట్టం, పార్లమెంటు చట్టం రెండూ రద్దవుతాయి. సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. ఆన్సర్ పార్లమెంటు చట్టం. ఆర్టికల్ 249 రాజ్యసభ తీర్మానం లేదా ఆర్టికల్ 250 అత్యవసర పరిస్థితి కింద పార్లమెంటు చట్టాలు చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర శాసనసభలకు తమ రాష్ట్ర జాబితాపై చట్టాలు చేసుకునే అధికారం ఉంటుంది. కానీ కేంద్ర మరియు రాష్ట్ర చట్టాల మధ్య తేడాలు వస్తే కేంద్ర చట్టమే అమల్లో ఉంటుంది. ఆర్టికల్ 252 కింద 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థనలపై పార్లమెంటు చేసిన చట్టాన్ని సవరించే లేదా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సంబంధిత రాష్ట్ర శాసనసభలకు, కేవలం పార్లమెంటుకు మాత్రమే,
రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు. ఆన్సర్ కేవలం పార్లమెంటుకు మాత్రమే. రాష్ట్రాల కోరిక మేరకు ఆర్టికల్ 252 కింద పార్లమెంటు ఒకసారి చట్టం చేస్తే ఆ చట్టాన్ని మార్చే లేదా రద్దు చేసే అధికారం ఆ రాష్ట్రాలకు ఉండదు. కేవలం పార్లమెంటు మాత్రమే దాన్ని సవరించగలదు. దీనివల్ల రాష్ట్రాల నిర్దేశిత అంశంపై చట్టం చేసే అధికారాన్ని తాత్కాలికంగా కోల్పోతాయి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం కొన్ని బిల్లులను రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేయవచ్చు? ఆర్టికల్ 200, ఆర్టికల్ 254, 255, 256. ఆన్సరు ఆర్టికల్ 200. శాసన సంబంధాలలో కేంద్రం యొక్క నియంత్రణకు ఇది ఒక ఉదాహరణ. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన కొన్ని బిల్లులను ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా ఉన్నవి లేదా హైకోర్టు అధికారాలను తగ్గించేవి గవర్నర్ ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్రపతి పరిశీలన కోసం పంపవచ్చు. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి దానికి ఆమోదం తెలపవచ్చు లేదా నిలపవచ్చు. ముందస్తు సిఫార్సులు లేదా అనుమతులు లేనంత మాత్రాన పార్లమెంటు లేదా రాష్ట్రాలు చేసిన చట్టాలు చెల్లకుండా పోవు అని స్పష్టం చేసే ఆర్టికల్ ఏది? ముందస్తు సిఫార్సులు లేదా అనుమతులు లేనంత మాత్రాన పార్లమెంటు లేదా రాష్ట్రాలు చేసిన చట్టాలు చెల్లకుండా పోవు అని స్పష్టం చేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 253, 254, 255, 256. ఆన్సర్ ఆర్టికల్ 255. కొన్ని రకాల బిల్లులను ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి లేదా గవర్నర్ ముందస్తు సిఫార్సు అవసరం అవుతుంది. ఒకవేళ పొరపాటున ఆ సిఫార్సు లేకుండానే బిల్లు పాస్ అయి తర్వాత దానికి రాష్ట్రపతి లేదా గవర్నర్ సంతకం చేస్తే ముందస్తు అనుమతి లేదనే కారణంతో ఆ చట్టాన్ని కోర్టులు కొట్టివేయలేవు అని ఆర్టికల్ 255 చెబుతుంది. కేంద్ర ప్రభుత్వం తన కార్యనిర్వహణ అధికారాలు ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేయవచ్చు? ఆర్టికల్ 258, 258A, 256, 257. ఆన్సరు 258. ఆర్టికల్ 258 ప్రకారం భారత రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో కేంద్రానికి కొన్ని పరిపాలన లేదా కార్యనిర్వహణ అధికారాలను ఆ రాష్ట్రానికి లేదా దాని అధికారులకు అప్పగించవచ్చు. దీనికోసం కేంద్రం రాష్ట్రానికి అయ్యే అదనపు పరిపాలనా ఖర్చులను చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడానికి వీలు కల్పించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 258, 258A, 257, 259. ఆన్సర్ ఆర్టికల్ 258A. దీనిని 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఆర్టికల్ 258 ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వ సమ్మతితో రాష్ట్రానికి ఉన్న కొన్ని కార్యనిర్వహణ బాధ్యతలను కేంద్రానికి లేదా కేంద్ర అధికారులకు అప్పగించవచ్చు. భారతదేశం వెలుపల ఉన్న కొన్ని ప్రాంతాల పరిపాలనా బాధ్యతలను భారత ప్రభుత్వం చేపట్టడానికి వీలు కల్పించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 258, 259, 260, 261. ఆన్సర్ ఆర్టికల్ 260. ఆర్టికల్ 260 ప్రకారం భారత ప్రభుత్వం ఏదైనా విదేశీ భూభాగం లేదా ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వ లేదా ఒప్పందం ద్వారా లభించే శాసన, కార్యనిర్వాహక, న్యాయపరమైన విధులను నిర్వహించవచ్చు. ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ క్లాజ్ అని పిలువబడే కేంద్ర మరియు ప్రతి రాష్ట్రం యొక్క ప్రభుత్వ చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన తీర్పులను దేశవ్యాప్తంగా గుర్తించాలని చెప్పే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 260, 261, 262, 263. ఆన్సరు ఆర్టికల్ 261. ఆర్టికల్ 261 ప్రకారం ఒక రాష్ట్రంలో ఇచ్చే ప్రభుత్వ రికార్డులు, కోర్టు తీర్పులు దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ప్రామాణికంగా చెల్లుతాయి. ఒక రాష్ట్ర సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో ఎక్కడైనా అమలు జరపవచ్చు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టాన్ని పార్లమెంటు ఏ సంవత్సరంలో చేసింది? బిట్ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టాన్ని పార్లమెంటు ఏ సంవత్సరంలో చేసింది? 1950, 1952, 1956, 1960. ఆన్సర్ 1956. ఆర్టికల్ 262 ఇచ్చిన అధికారాల ప్రకారం పార్లమెంటు 1956లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం చేసింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం అవసరమైనప్పుడు ట్రిబ్యునల్లను కృష్ణా, గోదావరి, కావేరీ నదీ జలాల ట్రిబ్యునల్లు ఏర్పాటు చేస్తుంది.
ఈ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పే అంతిమం. సుప్రీంకోర్టుకు కూడా ఇందులో జోక్యం చేసుకునే పరిధి ఉండదు. మొదట అంతర్రాష్ట్ర మండలి 1990లో ఏ కమిషన్ సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు? సర్కారియా, పూంచి, రాజమన్నార్ పరిపాలనా సంస్కరణ సంఘం. ఆన్సరు సర్కారియా కమిషన్. 1983లో వేసిన సర్కారియా కమిషన్ సిఫార్సులను అంగీకరిస్తూ 1990 మే 28న అప్పటి రాష్ట్రపతి విపి సింగ్ ప్రభుత్వం హయాంలో ఆర్టికల్ 263 కింద శాశ్వత అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర మండలి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? భారత రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, భారత ప్రధాని, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. ఆన్సరు భారత ప్రధానమంత్రి. అంతర్రాష్ట్ర మండలికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విధానసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు ప్రధానమంత్రి నామినేట్ చేసే 6 కేంద్ర కేబినెట్ మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అంతర్రాష్ట్ర మండలి సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? అంతర్రాష్ట్ర మండలి సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 1 సారి. ఆన్సర్ 3 సార్లు. అంతర్రాష్ట్ర మండలి నిబంధనల ప్రకారం ఇది సంవత్సరానికి కనీసం 3 సార్లు సమావేశం కావాలి. దీని సమావేశాలు రహస్యంగా జరుగుతాయి. నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకుంటారు. భారత రాజ్యాంగంలో ఏ భాగంలో కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు పేర్కొనబడ్డాయి? 11, 12, 13, 14. ఆన్సర్ 12వ భాగం. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనగానే విద్యార్థులు అన్ని 11వ భాగంలోనే ఉంటాయని అనుకుంటారు. కానీ శాసన పరిపాలనా సంబంధాలు మాత్రమే 11వ భాగంలో ఉంటాయి. ఆర్థిక సంబంధాలు మాత్రం 12వ భాగంలో ఆర్టికల్ 264 నుండి 300 వరకు ఉంటాయి. కింద పేర్కొన్న ఏ చట్టం ఆధారంగా భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల విభజన జరిగింది? 1909 మింటో మార్లే చట్టం, 1919 మాంటేన్ చేమ్స్ఫర్డ్ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం, 1947 భారత స్వాతంత్ర చట్టం. ఆన్సరు 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టంలోనే మొదటిసారిగా సమాఖ్య విధానాన్ని ప్రతిపాదిస్తూ అధికారులను 3 జాబితాలుగా విభజించారు. అయితే 1935 చట్టంలో అవశిష్ట అధికారాలు గవర్నర్ జనరల్కు ఉండగా ప్రస్తుతం రాజ్యాంగంలో అవి పార్లమెంటుకు ఉన్నాయి. చూడండి ఇక్కడ 1935 చట్టంలోనేమో అవశిష్ట అధికారాలు గవర్నర్ జనరల్కు ఉన్నాయంట. ఇప్పుడేమో మన రాజ్యాంగంలో అయితే ఆ అవశిష్ట అధికారాలని పార్లమెంటుకి ఉన్నాయి. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చబడిన అంశం ఏది? విద్య, అడవులు, జనాభా నియంత్రణ మరియు కుటుంబ నియంత్రణ, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. 42వ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో 5 అంశాలు ఉమ్మడి జాబితాలో చేర్చారు. అవి విద్య, అడవులు, వన్యప్రాణులు మరియు పక్షుల సంరక్షణ, బరువులు, కొలతలు, సుప్రీంకోర్టు, హైకోర్టు మినహా మిగిలిన కోర్టుల నిర్మాణము, పరిపాలన. దీంతో పాటు జనాభా నియంత్రణను కూడా చేర్చారు. క్రింది వాటిలో కేంద్ర జాబితాలో లేని అంశం ఏది? రక్షణ, బ్యాంకింగ్, పోలీస్, విదేశీ వ్యవహారాలు. ఆన్సరు పోలీసు, శాంతి భద్రతలు, ప్రజారోగ్యం, స్థానిక స్వపరిపాలన, వ్యవసాయం వంటివి రాష్ట్ర జాబితా కిందకు వస్తాయి. రక్షణ, అణుశక్తి, బ్యాంకింగ్, రైల్వేలు, పోస్టాఫీసు, విదేశీ వ్యవహారాలు కేంద్ర జాబితాలో ఉంటాయి. క్రింది వాటిలో ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం ఏది? క్రిమినల్ చట్టాలు మరియు ప్రొసీజర్స్, వివాహం మరియు విడాకులు, కార్మిక సంక్షేమం, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. క్రిమినల్ లా, ఐపీసీ, వివాహము, విడాకులు, సివిల్ ప్రొసీజర్, అడవులు, విద్యుత్తు, విద్య, వార్తాపత్రికలు, జనాభా నియంత్రణ వంటి అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు చేయవచ్చు. కాబట్టి ఇవి ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. ఒక అంశం ఏ జాబితా కిందకు వస్తుందనే వివాదం తలెత్తినప్పుడు న్యాయస్థానాలు ఉపయోగించే పిత్ అండ్ సబ్స్టాన్స్ సిద్ధాంతం దేనికి సంబంధించినది? చట్టం యొక్క నిజమైన స్వభావాన్ని పరిశీలించటం, చట్టాన్ని రద్దు చేయటం, కేంద్ర అధికారాలను పెంచటం, రాష్ట్ర అధికారాలను తగ్గించటం. ఆన్సర్ చట్టం యొక్క నిజమైన స్వభావాన్ని పరిశీలించటం. ఒక చట్టం తన పరిధి దాటి మరో జాబితాలోని అంశాన్ని తాకినప్పుడు ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం లేదా నిజమైన స్వభావం ఏమిటో కోర్టులు చూస్తాయి. ప్రధాన ఉద్దేశం సరైనది అయితే ఆ చట్టం చెల్లుబాటు అవుతుంది.
రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్రం తరపున చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు సంక్రమిస్తుంది? ఆర్టికల్ 352, 356, 360, 365. ఆన్సర్ ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమై రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ అధికారాలు పార్లమెంటుకు బదిలీ చేస్తారు. అప్పుడు పార్లమెంటు ఆ రాష్ట్రం కోసం చట్టాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే పరిపాలనా ఆదేశాలను ఏ రాష్ట్రమైనా పాటించకపోతే ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించడానికి వీలు కల్పించే అనుబంధ ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 256, 257, 365, 368. ఆన్సర్ ఆర్టికల్ 365. ఆర్టికల్ 365 ప్రకారం కేంద్రం ఇచ్చే రాజ్యాంగబద్ధమైన ఆదేశాలను పాటించడంలో రాష్ట్రం విఫలమైతే ఆ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన సాగడం లేదని రాష్ట్రపతి భావించవచ్చు. దీని ఆధారంగానే ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధిస్తారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం తమిళనాడు ప్రభుత్వం 1969లో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? సర్కారియా కమిషన్, రాజమన్నార్ కమిషన్, ఆనందపూర్ సాహిబ్ తీర్మానం, పూంచి కమిషన్. ఆన్సర్ రాజమన్నార్ కమిటీ. డిఎంకే ప్రభుత్వం డాక్టర్ పివి రాజమన్నార్ అధ్యక్షతన 3 సభ్యులతో ఈ కమిటీని వేసింది. ఈ కమిటీ కేంద్రానికి ఉన్న అధికారాలను తప్పుబడుతూ అవశిష్టాధికారాలు రాష్ట్రానికి ఇవ్వాలని, ఆర్టికల్ 356, 357, 365లను పూర్తిగా రద్దు చేయాలని సిఫార్సు చేసింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల పునఃసమీక్ష కోసం 1983లో కేంద్ర ప్రభుత్వం నియమించిన సర్కారియా కమిషన్లో సభ్యులు ఎవరు? జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా, బి శివరామన్, డాక్టర్ ఎస్ఆర్ సేన్, పైవారందరూ. ఆన్సర్ పైవారందరూ. జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా అధ్యక్షతన ఏర్పాటైన ఈ 3 సభ్యుల కమిషన్ 1987లో తమ నివేదికను సమర్పించింది. ఇది మొత్తం 247 సిఫార్సులు చేసింది. బలమైన కేంద్రం ఉండాలని చెబుతూనే రాష్ట్రాలను కూడా గౌరవించాలని ఇది పేర్కొన్నది. సర్కారియా కమిషన్ గవర్నర్ నియామకానికి సంబంధించి చేసిన సిఫార్సులోని కానిది ఏది? గవర్నర్ ఆ రాష్ట్రానికి చెందినవాడు కాకూడదు, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తి కాకూడదు, గవర్నర్ నియామకంలో ముఖ్యమంత్రి సంప్రదించాల్సిన అవసరం లేదు, గవర్నర్కు 5 ఏళ్ల పదవీ కాలాన్ని ఖచ్చితంగా ఉంచాలి. ఆన్సర్ గవర్నర్ నియామకంలో ముఖ్యమంత్రిని సంప్రదించాల్సిన అవసరం లేదు. సర్కారియా కమిషన్ గవర్నర్ను నియమించేటప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలని సిఫార్సు చేసింది. కాబట్టి సిఫార్సు అవసరం లేదు అనేదే తప్పు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై 2007లో భారత ప్రభుత్వం నియమించిన 2వ అతి ముఖ్యమైన కమిషన్ ఏది? పూంచి కమిషన్, వెంకటాచలయ్య కమిషన్, దినేష్ గోస్వామి కమిటీ, లోతా కమిటీ. ఆన్సర్ పూంచి కమిషన్. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ మోహన్ పూంచి అధ్యక్షతన 2007 ఏప్రిల్లో కేంద్రం ఈ కమిషన్ వేసింది. ఇది 2010లో 7 భాగాల నివేదికను సమర్పించింది. గవర్నర్లపై ఇంపీచ్మెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకే కేటాయించాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది? సర్కారియా కమిషన్, పూంచి కమిషన్, రాజమన్నార్ కమిటీ, పశ్చిమ బెంగాల్ మెమోరాండం. ఆన్సర్ పూంచి కమిషన్. రాష్ట్రపతిని తొలగించినట్లుగానే గవర్నర్లను కూడా రాష్ట్ర శాసనసభల ద్వారా తొలగించాలనే నిబంధన రాజ్యాంగంలో చేర్చాలని పూంచి కమిషన్ విప్లవాత్మక సిఫార్సు చేసింది. అలాగే గవర్నర్ పదవీ కాలం ముగిశాక వారిని ఎలాంటి కేంద్ర పదవులకు ఇవ్వకూడదని చెప్పింది. ప్రాంతీయ మండలి ఏర్పాటు ఏ చట్టం ద్వారా జరిగింది మరియు ఎలాంటి సంస్థలు? రాజ్యాంగబద్ధ సంస్థలు 1950 చట్టం, చట్టబద్ధమైన సంస్థలు 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, రాజ్యాంగేతర సంస్థలు 1990 చట్టం, ప్రైవేట్ సంస్థలు 2000 చట్టం. ఆన్సర్ చట్టబద్ధమైన సంస్థలు 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం. జోనల్ కౌన్సిల్స్ రాజ్యాంగంలో లేవు. ఇవి చట్టం ద్వారా ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థలు. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దేశాన్ని 5 జోన్లుగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య జోన్లుగా విభజించారు. 1971 ప్రత్యేక చట్టం ద్వారా ఈశాన్య జోనల్ కౌన్సిల్ ఏర్పడింది. అన్ని ప్రాంతీయ మండలి సమావేశాలకు సాధారణ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? భారత ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి, భారత రాష్ట్రపతి, సీనియర్ ముఖ్యమంత్రి. ఆన్సర్ కేంద్ర హోంశాఖ మంత్రి.
కేంద్ర హోం మంత్రి అన్ని జోనల్ కౌన్సిళ్లకు ఉమ్మడి అధ్యక్షుడిగా ఉంటారు. సంబంధిత జోన్లోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల రొటేషన్ పద్ధతిలో ఏడాదికి ఒకరు వైస్ చైర్మన్గా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు క్రింది వాటిలో ఏ ప్రాంతీయ మండలి పరిధిలోకి వస్తాయి? కేంద్ర ప్రాంతీయ మండలి, దక్షిణ ప్రాంతీయ మండలి, పశ్చిమ ప్రాంతీయ మండలి, తూర్పు ప్రాంతీయ మండలి. ఆన్సర్ దక్షిణ ప్రాంతీయ మండలి. దక్షిణ జోనల్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం సభ్యులుగా ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర చట్టానికి మరియు రాష్ట్ర చట్టానికి వివాదం ఏర్పడినప్పుడు ఏ సందర్భంలో రాష్ట్ర చట్టం చెల్లుబాటు అవుతుంది? ముఖ్యమంత్రి పట్టుబడితే, ఆ బిల్లుకు ముందే రాష్ట్రపతి ఆమోదం లభిస్తే, గవర్నర్ ప్రత్యేక ఆర్డినెన్స్ ఇస్తే, హైకోర్టు తీర్పు ఇస్తే. ఆన్సర్ ఆ బిల్లుకు ముందే రాష్ట్రపతి ఆమోదం లభిస్తే. ఆర్టికల్ 254(2) ప్రకారం ఉమ్మడి జాబితాలోని అంశంపై రాష్ట్రం చేసిన చట్టం కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దానికి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ముందస్తు పరిశీలనకు పంపి ఆమోదం పొందితే ఆ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్ర చట్టమే గెలుస్తుంది. అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఏ రకమైన నియంత్రణ కిందకి వస్తాయి? శాసన నియంత్రణ, పరిపాలనా నియంత్రణ, ఆర్థిక నియంత్రణ, న్యాయపరమైన నియంత్రణ. ఆన్సర్ పరిపాలనా నియంత్రణ. ఆర్టికల్ 312 కింద ఏర్పాటయ్యే అఖిల భారత సర్వీసుల అధికారాలను కేంద్ర ఎంపిక చేసి శిక్షణ ఇస్తుంది. అఖిల భారత సర్వీసుల అధికారులను కేంద్రం ఎంపిక చేసి శిక్షణ ఇస్తుంది. కానీ వారు రాష్ట్రాలలో కీలక పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. వీరిపై అంతిమ నియంత్రణ కేంద్రానికే ఉండటం వల్ల ఇది కేంద్రం యొక్క పరిపాలనా నియంత్రణ కిందకి వస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఆస్తులకు రాష్ట్రాలు విధించే పన్నుల నుండి మినహాయింపు ఉంటుంది? ఆర్టికల్ 285, 289, 256, 257. ఆన్సర్ ఆర్టికల్ 285. ఇది ఆర్థిక పరిపాలనా సంబంధం పరిధిలోకి వస్తుంది. ఆర్టికల్ 285 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన భవనాలు, ఆస్తులపై రాష్ట్రాలు లేదా స్థానిక సంస్థలు ఎలాంటి పన్నులు విధించలేవు, పార్లమెంటు చట్టం ద్వారా అనుమతిస్తే తప్ప. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు మరియు ఆదాయానికి కేంద్రం విధించే పన్నుల నుండి మినహాయింపు ఉంటుంది? ఆర్టికల్ 285, 289, 292, 293. ఆన్సర్ ఆర్టికల్ 289. ఆర్టికల్ 285కి రివర్స్ ఇది. ఆర్టికల్ 289 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులు మరియు వాటికి వచ్చే ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం పన్నులు వేయకూడదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య వ్యాపారాలు చేస్తే దానిపై కేంద్రం పన్ను వేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏ ఆర్టికల్ ప్రకారం దేశీయంగా లేదా విదేశాల నుండి అప్పులు తీసుకోవచ్చు? ఆర్టికల్ 292, 293, 256, 258. ఆన్సర్ ఆర్టికల్ 292. ఆర్టికల్ 292 ప్రకారం కేంద్ర ప్రభుత్వం భారతదేశ సంచిత నిధి హామీతో దేశం లోపల లేదా విదేశీ బ్యాంకుల నుండి పార్లమెంటు నిర్ణయించిన పరిమితులకు లోబడి అప్పులు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం దేశం లోపల మాత్రమే అప్పులు తీసుకోవడానికి అనుమతించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 292, 293, 258, 260. ఆన్సర్ ఆర్టికల్ 293. ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్రాలు కేవలం భారతదేశం లోపల మాత్రమే అప్పులు సేకరించాలి. విదేశాల నుండి నేరుగా అప్పు తెచ్చుకునే అధికారం రాష్ట్రాలకు లేదు. అంతేకాకుండా కేంద్రానికి పాత బాకీలు ఉంటే కొత్త అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పనిసరి. బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 కేసు తీర్పు దేనికి సంబంధించినది? ప్రాథమిక హక్కులు. ఆర్టికల్ 356 దుర్వినియోగం, సమాఖ్య విధానం, లోక్సభ ఎన్నికలు, నదీ జలాల పంపిణీ. ఆన్సర్ ఆర్టికల్ 356 దుర్వినియోగం మరియు సమాఖ్య విధానం. ఈ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిస్తూ సమాఖ్య విధానం రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణమని పేర్కొంది. ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పరిపాలన విధించడం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రపతి పరిపాలన ఇష్టారాజ్యంగా విధించడానికి బ్రేకులు పడ్డాయి. భారత సమాఖ్య విధానాన్ని సహకార సమాఖ్య అని అభివర్ణించిన రాజ్యాంగ నిపుణుడు ఎవరు? కె. సిబేర్, గ్రాన్విల్ ఆస్టిన్, ఐవర్ జెన్నింగ్, మోరిస్ జోన్స్.
ఆన్సర్ గ్రాన్విల్ ఆస్టిన్. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్. ఇందులో ఆయన భారతదేశంలో కేంద్ర బలంగా ఉన్నప్పటికీ రాష్ట్రాలతో కలిసి పనిచేసే సహకార స్వభావాన్ని రాజ్యాంగంలో ఉందని పేర్కొన్నారు. కేసీవేర్ భారత సమాఖ్యను అర్ధ సమాఖ్య అని వర్ణించారు. కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయని దీని అర్థం. మోరిస్ జోన్స్ దీనిని బేరసారాల సమాఖ్య అని పిలిచారు. ఐవర్ జెన్నింగ్స్ కేంద్ర ప్రవృత్తి గల సమాఖ్య అని విమర్శించారు. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటుకు చట్టం చేసే అధికారాన్ని ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? ఆర్టికల్ 249, 250, 252, 256. ఆన్సర్ ఆర్టికల్ 250. ఆర్టికల్ 250 ప్రకారం దేశంలోని ఆర్టికల్ 352 కింద జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్ర జాబితాలోని ఏ అంశం పైనైనా దేశం మొత్తానికి లేదా ఏదైనా భాగానికి చట్టాలు చేసే తాత్కాలిక అధికారం పార్లమెంటుకు వస్తుంది. అత్యవసర పరిస్థితి రద్దయిన 6 నెలల తర్వాత ఈ చట్టాలు చెల్లకుండా పోతాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం 1969లో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజమన్నార్ కమిటీ క్రింది వాటిలో ఏ వివాదాస్పద సిఫార్సు చేసింది? IAS, IPSలను రద్దు చేయాలి. ఆర్టికల్ 356ని మరింత బలోపేతం చేయాలి. ప్లానింగ్ కమిషన్ రద్దు చేయాలి. గవర్నర్ పదవిని పూర్తిగా తీసేయాలి. ఆన్సర్ IAS, IPS సర్వీసులను రద్దు చేయాలండి. కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండటాన్ని నిరసిస్తూ తమిళనాడులోని DMK ప్రభుత్వాన్ని డాక్టర్ PV రాజమన్నార్ నేతృత్వంలో ఈ కమిటీ వేసింది. ఈ కమిటీ IAS, IPS సర్వీసులు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నాయని, కాబట్టి వీటిని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. అలాగే 356, 357, 365లను పూర్తిగా తొలగించాలని కోరింది. కేంద్రం ఈ సిఫార్సులను తిరస్కరించింది. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చబడిన 5 అంశాలలో కింద వాటిలో లేనిది ఏది? అడవులు, విద్య, వన్యప్రాణులు మరియు పక్షుల సంరక్షణ, ప్రజారోగ్యం మరియు పారిశుద్ధ్యం. ఆన్సర్ ప్రజారోగ్యం మరియు పారిశుద్ధ్యం. 42వ రాజ్యాంగ సవరణ రాష్ట్ర జాబితా నుండి 5 అంశాలు ఉమ్మడి జాబితాలోకి మార్చారు. అవి విద్య, అడవులు, బరువులు, కొలతలు, వన్యప్రాణులు, పక్షుల సంరక్షణ, సుప్రీంకోర్టు, హైకోర్టులు మినహా మిగిలిన దిగువ కోర్టుల నిర్వహణ. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం అనేది ఎప్పటికీ పూర్తిగా రాష్ట్ర జాబితాలోనే ఉంది. ఏ ప్రసిద్ధ కేసు తీర్పులో సుప్రీంకోర్టు సమాఖ్య విధానం అనేది భారత రాజ్యాంగం యొక్క అంతర్భాగమని స్పష్టం చేస్తూ ఆర్టికల్ 356 దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసింది? కేశవానంద భారతి, SR బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, మినర్వా మిల్స్, మేనకా గాంధీ. ఆన్సర్ SR బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కర్ణాటక ముఖ్యమంత్రి SR బొమ్మాయి ప్రభుత్వాన్ని కేంద్రం అన్యాయంగా ఆర్టికల్ 356 ఉపయోగించి రద్దు చేయడంతో ఈ కేసు నడిచింది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు సమాఖ్య విధానం అనేది రాజ్యాంగ మూలతత్వమని, కేంద్రంలో ఉన్న పార్టీకి నచ్చలేదని రాష్ట్ర ప్రభుత్వాలను పోల్చలేరని తేల్చి చెప్పింది. శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాలని గైడ్ లైన్స్ ఇచ్చింది. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం లేదా ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పబ్లిక్ చట్టాలు, రికార్డులు మరియు కోర్టులు తీర్పులను భారతదేశం అంతటా సమానంగా గుర్తించాలి? ఆర్టికల్ 258, 259, 261, 262. ఆన్సర్ ఆర్టికల్ 261. ఆర్టికల్ 261 ప్రకారం భారతదేశంలో ప్రతి రాష్ట్ర కోర్టు ఇచ్చిన సివిల్ తీర్పులు, ప్రభుత్వ రికార్డులు దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల్లో సమానంగా చెల్లుతాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ కోర్టు ఇచ్చిన ఒక సివిల్ ఆర్డర్ను తెలంగాణ లేదా మహారాష్ట్రలో కూడా అమలు చేయవచ్చు. దీనివల్ల రాష్ట్రాల మధ్య చట్టపరమైన సమన్వయం పెరుగుతుంది. ఇవి ఆ రాజ్యాంగంలోని 11వ భాగం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గల సంబంధాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.